హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్‌గా ఉన్నాం. ఏంటి ఎప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడల్లా మా ఆవిడ ఏదో ఒకటి తింటా ఉంటదనుకుంటున్నారా? చెప్పాను కదా ఇంతకుముందు బండెక్కిన తర్వాత తను నా తలకాయ తినకుండా ఉండాలంటే తను ఏదో ఒకటి తినడానికి ఉండాలి. అందుకని ఓ చాక్లెట్ ఇప్పించాననమాట. అయితే ఈరోజు హాలిడే వచ్చిందని చెప్పేసి సరదాగా విజయవాడ బయలుదేరాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇది పరిటాల సాయిబాబా టెంపుల్ అండి. అలానే ఇప్పుడు ఒక పూట సెలవు వచ్చింది కదా! ఆ సెలవుని సద్వినియోగం చేసుకోవడానికి మా ఆవిడ విజయవాడ వెళ్దామంది. సరే అని చెప్పేసి బయలుదేరామనమాట. విజయవాడ వెళ్తున్నాము. అయితే పరిటాలో టీ చాలా ఫేమస్. ఎప్పుడన్నా ఒకసారి వస్తే తాగండి. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము ఫస్ట్. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి తర్వాత నర్సరీకి వెళ్దాం అనుకున్నాం. ఈ నర్సరీలోకి రాగానే ఒక పెద్ద దొంగతనం అయితే జరిగిపోయిందండి. మా అందరికైతే చాలా భయమేసింది. ఎవరొచ్చి ఎవరిని చెక్ చేస్తారో, ఎవరు దొరికిపోతారో అని అంత భయమేసిందనమాట. ఇది మణిపాల హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్నటువంటి నర్సరీ. ఆ దొంగతనం ఏంటి అనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను మీకు. ఈ నర్సరీ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత మా అక్క నర్సరీకి వెళ్దామా తమ్ముడు అంది. సర్లే అక్క అని చెప్పేసి బయలుదేరాం. చూసారా లోటస్‌లో ఇక్కడ నిజంగానే ఒక చిన్న గుంట తీసి అందులో లోటస్‌లు ఎలా పెంచుతున్నారో. అలానే మనకిక్కడ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ నర్సరీ అయితే చాలా పెద్దదండి. కనీసం ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండుంటదేమో. అంత పెద్ద నర్సరీ. అది మొత్తం తిరిగే ఓపిక లేదు. టైం గూడా లేదు మాకు. మేము మధ్యాహ్నం 3 గంటల నుంచి బయలుదేరాము. అంటే ఇప్పుడు టైం 4 దాటిపోయిందనమాట. మేము నర్సరీలోకొచ్చేసరికి. ఇక్కడ మాకు కావాల్సిన మొక్కలు ఏం తీసుకుందాం అనుకున్నామంటే మేము గులాబీలు, అలానే మందారాలు తీసుకుందాం అనుకున్నాం అనమాట. మాకు నచ్చిన మందారము, గులాబీ అనుకుంటా. గులాబీ ఒకటి నచ్చింది తీసుకురమ్మంటే అదంతా తడి తడిగా ఉంది వాటరు. మా పొట్టిదెక్కడ జారి కింద పడిద్దోనని మా శ్వేతాన్ని పంపించింది. అటు తిరిగి, ఇటు తిరిగి అదేం చేసిందంటే నాకు ముళ్ళు గుచ్చుకుంటూనే నేను తేనని వచ్చేసింది. తిక్క తిన్నగా కుదిరిందనమాట మా ఆవిడకి. మళ్ళీ మా అక్కెళ్ళి తీసుకొచ్చింది ఆ మొక్కని. తర్వాత ఒక 2 రకాల గులాబీలైతే తీసుకున్నామండి. ఒక గులాబీ వచ్చేసేమో కాశ్మీర్ గులాబీ తీసుకున్నాము. ఇంకోటేమో మల్టీ కలర్ గులాబీ గూడా ఒకటి తీసుకున్నాం అనమాట. అయితే ఈ నర్సరీ చెప్పాను గదా! చాలా పెద్ద నర్సరీ అండి. మొత్తం తిరగాలంటే మాకు టైం సరిపోదు. అందుకని మాకు కావాల్సిన వైపు వచ్చేసాము. ఇదిగోండి ఈ కాశ్మీర్ రోజ్ అయితే ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇంకా చాలా రకాల గులాబీలు చూసాంలే గానీ ఆల్మోస్ట్ మా ఇంట్లో చాలా రకాలున్నాయి గులాబీలు. ఈ గులాబీ గూడా మా ఇంట్లో ఉంది ఆల్రెడీ. అందుకని నేను తీసుకోలేదిది. తర్వాత ఇంకొక మల్టీ కలర్‌ది ఒకటి నచ్చిందండి. అది తీసుకున్నాము. అది ఇక్కడ చూపించలేదనుకుంటా వీడియోలో. నేను తర్వాత చూపిస్తాను మొక్క నాటేటప్పుడు. ఈ మొక్కలన్నీ తీసుకున్న తర్వాత చామంతి మొక్క కూడా ఒకటి నచ్చిందనమాట మా ఆవిడకి. అది తీసుకున్నాము. ఇది మందారాలు తీసుకోవడానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి క్రోటాన్స్ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నిజంగా ఇలాంటి గ్రీనరీలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. చాలా బావుంది. నర్సరీ అంతా గూడా చాలా బావుంది. తిరిగి చూడాలంటే కనీసం ఒక గంట టైం పడుతుంది. అంత బావుందనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడున్నాయి. ఇప్పుడు మాకు కావాల్సిన మందారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వెళ్తున్నామనమాట. ఇదిగోండి ఇదే మేము తీసుకున్నది ఇంకోటి మల్టీ కలర్ గులాబీ. ఇది గూడా తీసుకున్నామనమాట. ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ చామంతి మొక్క ఒకటి నచ్చింది బిల్లించే టైంకి మా వాడికి. సర్లేనా చామంతి కూడా తీసుకున్నామనమాట. వెనక మా అక్క, మా శ్వేత. ఇక్కడ బిల్లేపిచ్చేసామనమాట. బిల్లేపిచ్చి త్వరగానే అయితే ఫినిష్ చేసుకున్నామనమాట ఇక్కడ నర్సరీలో. విజయవాడ నుంచి బీసెంట్ రోడ్డుకి వెళ్ళకపోతే బీసెంట్ రోడ్డు ఫీల్ అయిపోద్ది బావ అంది మా ఆవిడ. సర్లే పద పొట్టి అని వెళ్ళాము. ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి అసలు ఖాళీ లేదనమాట. ఈ ఇరుకులో నింతరకలేని వెళ్ళిపోదాం అంది వెంటనే. అలసిపోయింది. అందుకని ఓ జ్యూస్ తప్పిద్దామని ఆగాను. మా ఆవిడ ఇక్కడ ఎప్పుడు కూడా చక్కెరకెళ్ళి జ్యూసే తాగిద్ది. నేను కూడా అంతే రొటీన్‌గా ఎప్పుడు గ్రేప్ జ్యూసే తాగుతా. వేరే జ్యూస్‌లు అయ్యి తాగను బయటకొచ్చినప్పుడు. ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయిపోయిందనమాట. చీకటి పడిపోయింది. ఇప్పుడేం నాటుతాంలే మొక్కలని చెప్పేసి పొద్దున్నే నాటుదాం అనుకున్నాం. మామూలుగా పొద్దున్నే లెగవడానికి బద్ధకంగా ఉంటది కదా! అందులో ఈ చలికాలం. పొద్దున్నే లెగవడం అయితే అవ్వలేదు. అందుకని ఏం చేసామంటే తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోయిందనమాట. 4 దాటింది. 4 దాటిన తర్వాత ఈ మొక్కలన్నీ నాటేద్దాం అని చెప్పేసి పైకి తీసుకొచ్చాను. మా పొట్టిదేమో ఇప్పుడు ఎందుకులే బావ సండే నాటుకుందాంలే అంది. వద్దొద్దు అంత టైం వద్దులే పాడైపోతాయి మొక్కలని చెప్పేసి మొక్కలన్నిటిని కూడా తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అన్నీ నాటేశాను. ఇది కూడా మేము తీసుకున్న మందారం ఎలా ఉంది చూడండి బావుందా? చాలా పెద్ద ఫ్లవర్ అనమాట. ఈ కలర్ ఒకటి, తర్వాత గంధం కలర్ ఒకటి. 2 రకాల మందారాలు తీసుకున్నాననమాట. ఆ 2 రకాల మందారాలు తర్వాత గులాబీలు చెప్పాను కదా! కాశ్మీర్ గులాబీ అని. అయితే ఒకటి జరిగిందండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బండి మీద ఫ్రంట్ పెట్టుకున్నాను నేను గులాబీ ప్లాంట్స్. గులాబీ మొక్క పడిపోయింది. 2 కొమ్మలు ఇరిగిపోయినాయి. ఒక కొమ్మ విరిగిపోయింది. ఫ్లవర్ రాలిపోయింది. నేనైతే చాలా ఫీల్ అయ్యా.
ఆ మొక్క కొమ్మెరిగిపోవటం వల్ల. అయితే ఇలా మొక్కలన్నిటిని కూడా తర్వాత నాటడానికైతే నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఎడిటింగ్ టైము. ఇందులో అయితే నేను ఎడిట్ చేసేసాను మొత్తం కూడా. హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మొక్కలన్నిటిని నాటడానికి. ఆల్రెడీ మా డాబా పైన 10 కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయన్నమాట. 10 రంగులు ఉన్నాయి గులాబీలు. వేరు వేరు వెరైటీస్ అన్నీ కూడా కలిపి 10 కలర్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 5 మందారాలు కూడా ఉన్నాయి. 5 కలర్స్ మందారాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం ఆహ్లాదాన్ని పెంచుకోవడం కోసం మా డాబా పైకి రాగానే ఇన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ విజయవాడ వెళ్తే వచ్చేటప్పుడు మేము గుంటుపల్లి నర్సరీ దగ్గర ఆగుతాము ఎప్పుడు. కానీ ఈసారి ఏంటంటే వెళ్ళటమే విజయవాడలో మండిపాల హాస్పిటల్ దగ్గర ఉన్న ఈ నర్సరీలోకి వెళ్ళాము అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ నర్సరీ. అందుకని ఇక్కడికి వెళ్ళాం. తర్వాత ఈ మొక్కలన్నింటినీ మళ్ళీ రీఅరేంజ్ చేస్తున్నాను అనమాట. మందారాలన్నీ ఒకవైపు, ఇక్కడ ఈ చామంతుల గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట. మోసం చేశాడు చామంతులు అమ్మేవాడు. పెద్ద పెద్ద చామంతులు అని చెప్పేసి గడ్డి చామంతి పూల మొక్కలు అంటగట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఈ మందారాలన్నీ చూస్తారా, ఇవన్నీ కూడా మందారాలే. వరుసగా బకెట్లన్నీ మందారాలే. వాటి పక్కన ఉన్నవన్నీ రోజెస్ అనమాట. మళ్ళీ మొత్తం ఒకసారి చూపిస్తాను వరుసగా అన్నీ అరేంజ్ చేసిన తర్వాత. అయితే వీటికి పొద్దున్నే అంటే రోజు కుదరకపోయినా కూడా కనీసం 2 రోజులకు ఒకసారి ఈవినింగ్ టైంలోనైనా ఖచ్చితంగా వాటర్ పోస్తూ ఉండాలండి. నేనైతే పొద్దున్నే లేవగానే ఫస్ట్ మొక్కల దగ్గరికి వెళ్ళిపోతాను, చూస్తాను. తేమ ఉంటే కనుక ఆ పూట ఆపేస్తా వాటరు. నెక్స్ట్ డే పోస్తా. తేమగా లేకపోతే కనుక అప్పటికప్పుడు పోసేస్తాను అనమాట వాటర్. సర్లేని వీటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఒక పక్కగా పెట్టేశాను. మా ఇంట్లో కనకాంబరాలు కూడా 3 కుండీల్లో వేశాను నేను. కనకాంబరాలు అయితే మామూలుగా అంతకుముందు మా వెనక చాలా పూసాయి. కానీ ఇప్పుడు వెనక ప్లేస్లోకి మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకని కుండీల్లో పెడదామని చెప్పేసి కుండీల్లో పెట్టాను అనమాట. ఈ చామంతుడు పెట్టేసి మిగిలినటువంటి మందారాలు అవన్నీ కూడా ఒకవైపుకు పెట్టేసా. చూడండి, ఇది నేను కొనుక్కొచ్చిన మందారం, మల్టీ కలర్ మందారం. ఇదేమో ముద్ద ఏమంటారు మందారం, గులాబీ మందారం. ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి మార్చేసాను అనమాట. ఈ చామంతుల గురించే చెప్పింది. ఇదిగోండి ఒక చామంతి దాంట్లో ప్లేస్ సరిపోలేదని చెప్పేసి ఇంకో దాంట్లో పెట్టేశాను. లాస్ట్లో దొంగతనం గురించి చెప్తానని చెప్పాను కదా, ఈ మొక్కేనండి. ఈ మొక్కని కాడ చిన్న కొమ్మ తుంపి నాటినా కూడా బతికిద్ది అని చెప్పాను. అంతే మా పొట్టిది ఏం చేస్తుంటే అక్కడ ఉన్న మొక్కలోంచి ఒకటి తుంపేసింది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూసి ఎక్కడ తంతారో అని భయం వేసింది అనమాట. తర్వాత చివరికి దాన్ని కూడా నాటేసాను అనమాట. దాని అప్డేట్ తర్వాత ఇస్తాను అది ఎలా ఉంది ఏంటని. ఇవ్వండి మా మందారాలు వరుసగా ఇప్పుడు నేను కొనుక్కొచ్చిన వాటితో కలిపేసి ఈ మందార మొక్కలు మొత్తాన్ని కూడా అలా వరుసగా పెట్టేశాను అనమాట. ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి. ఇందాక చూపించిన ముద్ద మందారం ఒకటి, గులాబీ పక్కన ఒకటి చూపించాను కదా. ఇదిగోండి ఈ చెట్టే ఫ్లవర్ రాలిపోయింది, ఒక చిన్న కొమ్మ కూడా ఇరిగిపోయింది. నేనైతే చాలా ఫీల్ అయ్యా. ఆ చామంతి ఒకటి తీసుకొచ్చాను. బాగుంది కదండి చామంతి కూడా, సూపర్గా ఉంది కలరు. ఇదిగోండి ఇవైతే ఎన్ని పూలు పూసినాయో అసలుకి లెక్కలేదు. చెట్టు నిండా వచ్చినప్పుడల్లా చెట్టు నిండా పూసినాయి. ఇప్పుడు అలా పూస్తున్నాయి అనమాట. ఆ రెడ్ రోజెస్ కూడా, తమలపాకు, వంకాయ చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చేసిన గులాబీ ఇది. దీని పక్కనే ముద్ద మందారం, ఎర్రది అంటారు కదా, ఎర్రది ముద్ద మందారం, టమాటో, కనకాంబరాలు, చామంతులు ఇవన్నీ కూడా. ఓకే, మీకు కూడా వీలైతే కనుక మొక్కలు నాటుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.